హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్జిడిఎస్ ఎగ్జామ్కి సంబంధించి February 23 ఎగ్జామ్ ఉన్నింది. పెడదాం అనుకున్నారు. తర్వాత ఎంటీఎస్ గొడవ జరిగింది, లీక్ జరిగిందని చెప్పి అట్లా గొడవలు జరిగి ఏం చేశారంటే ఎంటీఎస్ జరిగిన ప్రాబ్లం ఎస్ఎస్సిజిడి జరగకూడదని చెప్పి కొంచెం పోస్ట్పోన్ చేసినారు. సో చాలామంది ఈ వీడియో ఎందుకు చేస్తారంటే రకరకాల అపోహలు సృష్టించి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, దాని పేరేం పేరు, ఆ ఎగ్జామ్ జూన్లో జరుగుతుంది, మే లాస్ట్లో జరుగుతుంది అని ఒక అపోహ సృష్టించి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఒక 2-3 నోటిఫికేషన్లు ఒకటి నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవగాహన వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఒక రొటేషన్, ఒక టైం టేబుల్ ప్రకారం నడుస్తుంది. మీకు ఎగ్జామ్ జరగాలి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ వైజ్ మీ ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మీకు నార్మలైజేషన్ ఉంటుంది. నార్మలైజేషన్ తర్వాత మళ్ళీ మీకు రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ తర్వాత ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ తర్వాత మళ్ళీ డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను, తర్వాత వచ్చి ఆర్ఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషను, ఫైనల్ మెరిట్ లిస్టు, జాయినింగు, ట్రైనింగు. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్లో జనవరి టు డిసెంబర్ ఇదే ప్రాసెస్ అనమాట. ఈ మధ్యలోనే జరగాలన్నీ. సో ఆల్రెడీ ఎగ్జామ్ జరగాల్సిన ఫిబ్రవరిలోనే కంప్లీట్ చేసిన ఫిబ్రవరి టు మార్చి మధ్యలో కంప్లీట్ అయిపోతాయి జీడీ ఎగ్జామ్. కానీ ఏమంటే ఈ ఎంటీఎస్ గొడవ జరగడం వల్లనే దాన్ని మళ్ళీ దీన్ని ఎందుకు పెంచుకోవడం, జీడీ అనేది బల్క్ నోటిఫికేషను, జీడీ చిన్న మిస్టేక్ వచ్చిన నార్త్ సైడ్లో పెంట అయిపోతుంది అనమాట. అందుకనే ముందు జాగ్రత్తగా జీడీ అనేది ఎగ్జామ్ అనేది స్టాప్ చేసినారు, అంతే, పోస్ట్పోన్ చేసినారు. సో ఏదైతే అపోహలు సృష్టించి జూన్లో ఎగ్జామ్ ఉంటుందని అపోహలు సృష్టిస్తున్నారో అలాంటిది ఏమీ ఉండదు. మీకు ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్లో, ఈ మంత్ నెక్స్ట్ వీక్ ఉంది చూడండి. ఈరోజు సండే కదా, మండే నుంచి. సో ఆ వీక్లోనే మీకు జీడీకి సంబంధించి అప్డేట్ ఏదైనా వస్తుంది. మీరు కావాలంటే చూస్తారు, నేను అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. వన్ డే 2 days కానీ ఉంటే ముందుగానే ఇస్తాను. ఒకరోజు అటు ఇటు ఉంటుంది అంతే. సో మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ జరగాల్సిందే. ఎగ్జామ్ జరిగితేనే మీకు అక్కడ ఆగస్ట్ సెప్టెంబర్లో మీకు ఫిజికల్ జరగాలి. ఎందుకంటే రైన్ సీజన్స్ మారిపోతాయి. సో ఆగస్ట్ సెప్టెంబర్ కాకుండా మిగతా ఎప్పుడైనా ఇప్పుడు జరిగిందంటే నార్త్ సైడ్లో ఒక టైంలో వర్షాలు పడతాయి, సౌత్ సైడ్లో ఇంకో టైంలో వర్షాలు పడతాయి. ఏ పొక్క తేడా కొట్టినా అక్కడ పెంట గొడవలు అవుతుంది అనమాట. ఈ ఆగస్ట్ సెప్టెంబర్ ఏదైతే ఉందో అదొక మిడిల్ పాయింట్ అనమాట. వర్షాలు కొంచెం అంతగా సరిగా పడవు, లైట్గా ఉంటుంది అనమాట. సో అందువల్ల అదే పాయింట్ ఆ మంత్లోనే ఎంచుకుంటారు. ఎక్కువగా ఫిజికల్ జరిగేది అప్పుడే. కావాలంటే మీరు ఇప్పుడు ఈసారి కూడా చూడొచ్చు, ఒక రొటేషన్ జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయితేనే అక్కడ ఫిజికల్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక్క జీడీ నోటిఫికేషన్ కాదు, చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి డిఫెన్స్కి సంబంధించినవి. సిఏపిఎఫ్లో చాలా ఉన్నాయి. అక్కడ గ్రౌండ్లు ఖాళీ ఉండాలి, రిక్రూట్మెంట్ స్టాఫ్ ఖాళీగా ఉండాలి, ట్రైనింగ్ సెంటర్లు ఖాళీగా ఉండాలి. పెద్ద తతంగం అనమాట. సో దాంట్లో మళ్ళీ ఎలక్షన్ డ్యూటీలు, ఆ డ్యూటీలు, ఈ డ్యూటీలు, రకరకాల డ్యూటీలు ఉంటాయన్నమాట. అక్కడ స్టాఫ్ దొరకడం చాలా కష్టం. సో ఏదైతే రొటేషన్ ప్రక్రియ ఉందో ఫిబ్రవరి మార్చిలోనే ఎగ్జామ్ జరగాలి జీడీ. ఏదైతే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మధ్య గ్యాప్లోనే ఫిజికల్ జరుగుతుంది. ఏదైతే అక్టోబర్ లాస్ట్, ఈ అక్టోబర్ మంత్ అంతా ఆ మెడికల్, రీమెడికల్, ఆ ప్రాసెస్ అంతా అక్కడే జరుగుతుంది. ఒకరోజు అటు ఇటు ముందు కదులుతుంది. ఇప్పుడు అక్టోబర్లో స్టార్ట్ అయ్యి నవంబర్ మధ్యలో ఎండ్ అయ్యేదో, లేదా సెప్టెంబర్ లాస్ట్లో స్టార్ట్ అయ్యి అక్టోబర్ మధ్యలో ఎండ్ అయ్యేదో, అటు ఇటు రొటేట్ చేస్తారు అంతే, ఏముండదు. కానీ ఖచ్చితంగా ఆగస్ట్ సెప్టెంబర్లోనే మీకు ఫిజికలు, అక్టోబర్లోనే మెడికల్, రీమెడికల్ అన్నీ అప్పుడే ఉంటాయి. నవంబర్ లాస్ట్ లేదా డిసెంబర్ 1 ఆ మధ్యలోనే అప్పుడేం గొడవలు జరగకుండా ఉంటే అటు ఇటు రిజల్ట్స్ అనేది డిసెంబర్కి అంతా మీకు రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తారు. సో ఖచ్చితంగా మీకు నెక్స్ట్ మంత్లో 100% ఈ మంత్ ఎండింగ్, ఆల్రెడీ ఎండింగ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీక్లో ఏదో జీడీ అప్డేట్ వస్తుంది. 1 or 2 days ముందే నేను మీకు అప్డేట్ అనేది చెప్తాను. సో ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది, ఫస్ట్ అప్డేట్ మీరు మన ఛానల్లో చూస్తారు. ఎందుకంటే నేను నెట్వర్క్ ఏరియాలో ఉంటే నా ఛానల్లోనే వస్తుంది అప్డేట్ అనేది. సో మీరు నెక్స్ట్ వీక్ అప్డేట్ అనేది జీడీ అనేది చూసే ఛాన్సెస్ ఉంది. సో నెక్స్ట్ మంత్ ఏదైతే మా ఏప్రిల్ ఉంది చూడండి, సో ఆ ఏప్రిల్లో మీకు ఎగ్జామ్స్ అనేది 100% జరుగుతుంది. సో జూన్లో జరుగుతుంది, మే లాస్ట్లో జరుగుతుంది. అలాంటి అపోహలు ఏం నమ్మద్దండి. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, బడ్జెట్ ఇష్యూ వచ్చేస్తుంది, అక్కడ ఇబ్బంది వస్తుంది అనమాట. సో వాళ్ళు అంత రిస్కులు చేయరు. సో నెక్స్ట్ మంత్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ మంత్ ఎండింగ్ లోపే మీకు జీడీకి సంబంధించి ఏదైతే నెక్స్ట్ వీక్ ఉందో ఆ వీక్లోనే క్రూషియల్ వీక్, అది ఖచ్చితంగా మీకు డేట్లు అనేది రిలీజ్ చేస్తారు. కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో దాన్ని మనసులో పెట్టుకొని కొంచెం చూసుకోండి. సో ఇందులో ఏదైతే ఇచ్చారో
ఫర్దర్ ద స్లాట్ సెలక్షన్ ఫెసిలిటీ విల్ నాట్ బీ అప్లికేబుల్ ఫర్ ద అబోవ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్కి సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది క్యాన్సిల్ చేసినారు. ఏమంటే మనం ఎంటీఎస్ ప్రాబ్లం జరిగింది కదా, మళ్ళీ ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పులు అని చెప్పి ఆపేసినారు అంతే, ఇంకేం లేదు దాంట్లో. ద సిటీ లీవ్ విల్ బీ మేడ్ 8 to 10 days బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పినాడు. ఏదైతే ఎగ్జామ్ సిటీ అనేది ఎగ్జామ్ ముందు 8 నుంచి 10 రోజుల మధ్యలో ముందు మీకు ఎగ్జామ్ సిటీ అనేది చూసుకోవచ్చు. అడ్మిషన్ సర్టిఫికేట్ ఫర్ ద candidates will be generated 2-3 days ahead of the date of their examination. ఏమంటే అడ్మిషన్ సర్టిఫికేట్, అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్కి ముందు ఒక 2-3 డేస్లో మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. సో మీరు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ రాస్తారో మీరు చూస్తారు కూడా. సో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే అప్డేట్ ఇచ్చి దగ్గర 1 week అవుతుంది, నాకు ఆ రోజుకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అవే. సో జీడీ గురించి ప్రతిదీ నేను కొనుక్కుంటానే ఉంటాను, ఎందుకంటే నాకు వేరే థాట్స్ ఉండవు. ఓన్లీ డిఫెన్స్ గురించి కొనుక్కోవడమే నా పని. ఎప్పుడిప్పుడు ఖాళీ దొరికిందా, డిఫెన్స్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ అప్డేట్ ఏంది, శాలరీలు ఎంతవరకు పెరుగుతుంది, ఫుడ్ ఏ విధంగా ఉంది, దేంట్లో ప్రమోషన్లు వస్తున్నాయి, దేంట్లో త్వరగా గ్రోత్ అవుతుంది, ఇలా కొనుక్కుంటానే ఉంటాను అనమాట. సో ఏదైతే ఇప్పటి వరకు ఈ మార్చ్ వరకు లాస్ట్ ఇయర్ మార్చ్ నుంచి ఇప్పటి వరకు మార్చ్ వరకు రిటైర్డ్ ఏదైతే ఉందో వాళ్ళ లిస్ట్ అనమాట ఇది. సో అందులో ప్రజెంట్ మొన్న ఒక 1 week ముందు వరకు నేను పెట్టినా చూడండి. ఈ 1 week ఏదన్నా ఒక కొంచెం స్ట్రెంత్ మారింటుంది, అటు ఇటు మారిపోయి ఉంటుంది. లాస్ట్ వీక్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇందులో వేకెన్సీస్ అనేది ఖాళీలు, వీళ్ళంతా రిటైర్మెంట్ అయిన వాళ్ళు అనమాట. సిఆర్పిఎఫ్కి సంబంధించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 14,789 మంది ప్రజెంట్ ఖాళీలు ఉన్నాయి, అంటే రిటైర్మెంట్ అయిన బ్యాచ్. దానికంటే ముందు ఖాళీలు కూడా ఉన్నాయి. సో ఈ లిస్ట్ మాత్రమే నాకు వచ్చింది, పాత నాకు తెలియదు. ఇంకా కనుక్కోమంటే కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వండి, కనుక్కొని చెప్తాను. బీఎస్ఎఫ్కి సంబంధించి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 11,570 పోస్టులు అనేది ఖాళీలు ఉన్నాయి. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించి 4,201 పోస్టులు అనేది ఉన్నాయి. ఐటీబీపీ, సిఆర్పిఎఫ్, ఇంకోటి ఏంది బీఎస్ఎఫ్. ఈ మూడు దాంట్లో మళ్ళీ కొత్త బెటాలియన్లు అనేది ఓపెన్ అవబోతున్నాయి. దాంట్లో మళ్ళీ కొత్త పోస్టులు జనరేట్ అవుతాయి. ఎస్ఎస్బి సంబంధించి సహస్ర సీమ బల్ 1891 పోస్టులు అనేది ఉన్నాయి. సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 17,431 పోస్టులు అనేది ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ఈసారి ఎక్కువగా రిటైర్మెంట్ అయినారు సిఎస్ఎఫ్. సో అసార్ రైఫల్స్కి సంబంధించి 807 పోస్టులు అనేది ఖాళీలు ఉన్నాయి. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి 89 అయితే ఉన్నాయి. ఎన్సిబి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి 77 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో ఇందులో ఎన్ని అప్రాక్సిమేట్గా పోస్టులు పెంచుతారు అనేది ఫైనల్ కాలే, కానీ పోస్టులు అయితే ఇంక్రీజ్ అవుతాయి ఖచ్చితంగా. సో ఎగ్జామ్ అయిపోయే లోపు లేదా ఎగ్జామ్ తర్వాత అన్న ఈ 2 దాంట్లో ఏదో ఒక టైంలో మీకు పోస్టులు అనేది ఇంక్రీజ్ అవుతుంది. బడ్జెట్ని చూసుకొని మీకు పోస్టులు అనేది ఇంక్రీజ్ చేస్తారు. 100% పోస్టులు అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో ఎంత మీకు పోస్టులు ఇంక్రీజ్ చేసినా మళ్ళీ పోస్టులు ఖాళీ కూడా మళ్ళీ అవతల నోటిఫికేషన్ కూడా చూస్తారు. 2026 కాకుండా మళ్ళీ 2027 నోటిఫికేషన్ కూడా చూసేస్తారు. మీరు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది ఒక సైక్లింగ్ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. సో జాయిన్ అవుతూ ఉంటారు, ఇంటికి వెళ్ళిపోతారు, రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి నచ్చలేక వెళ్ళిపోతారు. రకరకాల పోవడం ఈ ప్రాసెస్ అనేది రీసైక్లింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. రిక్రూట్మెంట్ అనమాట ఎవ్రీ ఇయర్. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇంకేదైనా మన సిఏపిఎఫ్ ఏదైనా సరే ఇదే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ మంత్ మీకు జీడీ ఎగ్జామ్ ఉంటుంది 100%. సో ఖచ్చితంగా బాగా ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి తగ్గట్టుగా ఇంకొంచెం స్ట్రాంగ్గా అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వీక్ ఏదో మండే రేపు నుంచి కదా క్రూషియల్. సో ఖచ్చితంగా ఏదో జీడీకి సంబంధించిన అప్డేట్ అనేది వస్తుంది, మీరు చూస్తారు కూడా. ఒకరోజు అటు ఇటు మీకు డేట్లు అనేది వస్తాయి, షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఏదైతే క్యాలెండర్ ఎస్ఎస్సి క్యాలెండర్ చూడండి, అది ఇంకా ఫైనల్ కాలే. ఏదో ఒక నోటీస్ చేసేసినారు, నార్త్ సైడ్ వైరల్ అయింది, దాన్ని మళ్ళీ సౌత్ సైడ్ తిప్పుకున్నారు. సౌత్ సైడ్ వైరల్ అవుతుంది అంతే, రియాలిటీలో ఏం లేదు. సో ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్ ఉంటుంది. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ, జై హింద్.